దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు బోరలో 7 బోరల్లో నుండి ఎన్ని బోరలను పూర్తి చేసుకోగలిగాం చెప్పాలి. 2 బోరలు మనం పూర్తి చేసుకున్నాం. మొదటి దేవత బోర ఊదినప్పుడు ఏం జరిగింది? అగ్ని వర్షం అనేటువంటిది కురిసింది. అంటే అది భౌతిక సంబంధమైనటువంటి అగ్ని వర్షము అని అనుకోవడానికి వీల్లేదు, కానీ భయంకరమైనటువంటి వేడిమి, ఎండ తీవ్రతను బట్టి పచ్చగడ్డంతా కాలిపోయింది. చెట్లలో 3వ భాగం కూడా కాలిపోయింది. ఇది మొదటి బోర. 2వ బోర దేవదూత ఊదినప్పుడు ఆకాశము నుండి ఒక పెద్ద కొండ వంటిది సముద్రంలో పడిపోయింది. అప్పుడు ఏమైంది? సముద్రంలో 3వ భాగం కూడా రక్తమైను అనేటువంటి మాట కనబడుతూ ఉంది. కాబట్టి మొదటి బోరను బట్టేమో ల్యాండ్ అంతా పాడైంది, 2వ బోరను బట్టేమో సముద్రంలో 3వ వంతు పాడైంది. 3వ బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? 3వ దూత తన బోరని ఊదినప్పుడు జరిగేటువంటి వినాశనం ఎంత భయంకరమైనటువంటి రీతిలో ఉంటుంది, వచ్చేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే అనేక విషయాలు ఈ రోజున మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనాన్ని కానీ మనం చదివినట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట ఈ 3వ బోరను గురించి రాయబడింది. చూడండి. 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీదనో నీటి బొగ్గల మీదనో పడెను. ఆ నక్షత్రమునకు మాచపత్రి అని పేరు. అందువలన నీళ్ళల్లో 3వ భాగము మాచపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుష్యులలో అనేకులు చచ్చిరి. అందరూ చచ్చిరి అనే మాట అక్కడ రాయబడలేదు, కానీ మనుష్యులలో అనేకులు, మొదటి భాగమా, 2వ భాగమా, 3వ వంత, 4వ వంత అదేం ప్రస్తావించలేదు, కానీ మనుషుల్లో చాలా మంది చనిపోతారు ఈ 3వ దూత తన బోర ఊదినప్పుడు అనేటువంటి మాట కనబడుతుంది. 2వ దూత బోర ఊదినప్పుడేమో కొండ వంటి, మండుచున్న కొండ వంటి ఒక యాస్ట్రాయిడ్ పడింది సముద్రం మీద. ఈ 3వ దూత బోర ఊదినప్పుడేమో నక్షత్రము పడింది. ఎక్కడ? నీటి బొగ్గల పైన, కాలువల పైన, వాటర్ రిజర్వాయర్స్ పైన ఈ నక్షత్రం అనేటువంటిది పడింది అనేటువంటి మాట అక్కడ కనబడు. నక్షత్రము వంటిది అనేది రాయబడలేదు అక్కడ. ప్రత్యక్షమైన నక్షత్రంగా అక్కడ రాయడానికి భక్తుడు ఇష్టపడ్డాడు. అయితే నక్షత్రములు అనేటువంటివి రాలవు. సైంటిఫికల్గా, శాస్త్రీయంగా కానీ మనం ఆలోచన చేస్తే అది రాలే అవకాశం అనేది లేదు. కానీ వాక్యానుసారంగా ఆలోచన చేస్తే, ఉగ్రత దినాలను ఊహించుకుంటూ ఆలోచన చేస్తే, దేవుని శక్తికి మించినది ఏది కూడా లేదు అనే విధంలో ఆలోచించడం మొదలు పెడితే నక్షత్రాలను సైతం రార్చగలిగే దేవుడైన అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నక్షత్రము నీటి బొగ్గల మీద పడిపోయింది అనే మాట రాయబడింది. కాబట్టి నిన్న 2వ బోరలో కూడా నేను చెప్పింది ఏంటంటే, కొండలు, పర్వతాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాలకి, రాజ్యాలతో కూడా పోల్చబడ్డాయని చెప్పాను. అలాగని చెప్పి ప్రభుత్వం రాజ్యం కాదు, కానీ నిజమైనటువంటి ఆస్ట్రాయిడ్ పడుతుంది అని చెప్పడం కూడా జరిగింది. 2030 సంవత్సరానికి కూడా ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ అనేటువంటిది భూమిని తాకే అవకాశం ఉందని, అందులో భారతదేశానికి ఎక్కువ ముప్పు ఉందని ఈ విషయాలు కూడా చాలామంది శాస్త్రవేత్తలు తెలియపరుస్తున్నారు. అయితే 3వ దూత బోర ఊదినప్పుడు నక్షత్రం పడిపోతుంది. అసలు నక్షత్రం అనేటువంటి ఆ పదాన్ని దేవుడు ఏ ఏ సందర్భాల్లో ఎవరెవరికి పోల్చి మాట్లాడే ప్రయత్నం చేశారు అని ఆలోచన చేస్తే, నక్షత్రము అనేటువంటిది చాలా సందర్భాల్లో దేవదూతలు కూడా పోల్చి మాట్లాడిన సందర్భాలు లేఖనాల్లో చాలా కనబడుతున్నాయి. కనబడట్లేదంటారా? నక్షత్రమును దేవదూతలతో కూడా దేవుడు పోల్చే ప్రయత్నం చేశాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం ఒకసారి తీసే ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం కానీ మనం తీసినట్టయితే
యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఓ మాట కనబడుతుంది. చూడండి, నేను చదువుతున్నాను. 14వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. 11వ వచనం నేను చదువుతున్నాను. నీ మహత్యమును నీ స్వరమండముల స్వరమును పాతాళమును పడవేయబడును. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ యెషయా? రాజుల కోసం మాట్లాడుతున్నాడా? ప్రవక్తల కోసం మాట్లాడుతున్నాడా? ఎవరి కోసం మాట్లాడుతున్నాడో తెలుసా? సాతానును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. తేజో నక్షత్రమా, నీవెలాగు నేలకు పడితివి అనేటువంటి మాట సాతాను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సందర్భం అది. సాతాను పడద్రోయబడ్డాడు కదా. పరలోకంలో యుద్ధం జరిగినప్పుడు దేవుని దూతల్లో 3వ వంతు భాగాన్ని సాతాను ఆక్రమించుకొని తిరుగుబాటు చేసినప్పుడు త్రోసేసాడు దేవుడు. తోసేసినప్పుడు వాడు పడిపోయాడు. వాడితో పాటుగా వాడి సమూహం కూడా పడిపోయింది. అంటే ఇది బైబిల్లో ఉందా అండి అని అంటే ఉందని డైరెక్ట్గా అయితే లేదు, కానీ కొన్ని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూస్తే మనకి అది ఉండే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ జరిగింది అది నిజం. కాబట్టి ఇక్కడ సాతాను అనేటువంటి వాడు అంటే ఈడ ఒక కేరేబు. ఈ కేరేబుని దేవుడు దేంతో పోలుస్తున్నాడు చెప్పాలి? నక్షత్రముతో పోలిస్తున్నాడు, ఒక స్టార్తో పోలిస్తున్నాడు. నీ స్వరమండలము అని చెప్పి ఆయన రేంజ్ వేరండి బాబు. దేవదూతల్లో ప్రధాన దూత సాతాను, మామూలు దూతగాడు కాదు. కేరేబుల్లోనే అతిపెద్ద కేరేబు, అతి దగ్గరగా దేవుడికి ఉన్నటువంటి స్థానాన్ని పొందుకున్న కేరేబు. ఈయన గురించి మాట్లాడడం మొదలు పెడితే ఈరోజు ప్రసంగం అంతా ఆయన కోసం మాట్లాడుకోవచ్చు. సాతానుగాడి కోసం, లూసిఫర్ కోసం. అంత అందగాడంట. ఇంకా వాడికి మించిన అందం భూలోకంలో ఇంకెవరికి ఉండి ఉండదేమో, అంత అందగాడు. వాడు పాడితే పరలోకపు దూతలు పరవశించిపోయి అంట. మనం పాడాలంటే ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, వీణ కావాలి, కీబోర్డ్ కావాలి, ప్యాడ్లు కావాలి, అన్నీ కావాలి. ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా వాడు గొంతులోనే ఉన్నాయి. వాడు నోరు తెరవడం ఆలస్యం, పరవశించిపోతూ ఉండేది పరలోకం. అంత గొప్ప స్వరమండలం, అంత గొప్ప పాటలు పాడేటువంటి మహా గొప్ప వరాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి, నిప్పుల మీద నడిచేటువంటి మహా గొప్ప వ్యక్తి. అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడు తెలుసా చెప్పాలి? తోసేశాడు. ఆ తోసివేయబడినటువంటి సమయాన్ని, సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. తేజో నక్షత్రమా అంటే నక్షత్రం అనేటువంటిది సాతానుకి అనగా దూతకు కూడా పోల్చబడింది. అవునా కదా? అలాగే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసిన అక్కడ మాట కనబడుతుంది చూడండి. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడిను. ఆకాశము నుండి రాలిపోయినటువంటి ఒక నక్షత్రాన్ని చూశాను. అగాధము యొక్క తాళపు చెవి ఆ నక్షత్రానికి ఇచ్చాను అన్నాడు. నక్షత్రానికి తాళపు చెవి ఇవ్వడానికి అవుతుందా? ఎవరో నక్షత్రం? దేవదూతలు. నక్షత్రములు అనేటువంటివి దేవదూతలతో కూడా అనేక కానీ కొన్ని సందర్భాల్లో పోల్చడం అనేటువంటిది జరిగింది బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఇది భౌతికంగా నక్షత్రం పడిపోతుంది అని అనొచ్చు. లేదు అంటే నా ఉద్దేశం ప్రకారంగా దేవదూతలకి దేవుడిచ్చే అధికారానికి సూచనగా ఉంది ఈ 3వ దూత బోర ఊదడం అనేది. అంటే దేవుడు ఎప్పుడైతే 3వ దేవదూతకి బోర ఊదడానికి ఆమోదిస్తాడో దేవదూతకి అధికారం ఇవ్వబడుతుంది. ఏమని? నీటి బుగ్గల మీద ఉన్నటువంటి నీరంతా పాడు చేయాలి అనే అధికారము దేవదూతకి ఇవ్వబడుతుంది. 2వ బోరలో కూడా నేనేం చెప్పాను, కొన్ని రెఫరెన్స్లను కోట్ చేసి, బలిష్ఠుడు అనేటువంటి ఒక దేవదూత తిరగట రాయి వంటి రాతిని సముద్రములో పడవేశాడు. అంటే దేవదూతలకు అధికారం ఇవ్వడం అది. అవి తలుచుకుంటే ఇప్పుడు ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రాలన్నింటినీ ఇలా తుడిచిపాడేయగలవు. అంత శక్తివంతమైన దేవదూతలు. ఒక్క దేవదూత వచ్చి కొన్ని లక్షల మందిని ఒక్క దేవదూత చంపేయగలదు. అంత పవర్ఫుల్ బీయింగ్స్ అయి, అంత పవర్ఫుల్ బీయింగ్స్. ప్రతి క్రైస్తవునికి కూడా
ఒక దేవదూత అనేటువంటిది అనుగ్రహించబడుతూ ఉంటుంది రక్షణ పొందుకున్న తర్వాత. వాడికి స్వాతంత్రము, శక్తి అన్నీ ఇచ్చే విధంగా మన భక్తి జీవితం ఉంటే వాళ్ళు ఉంటారు. మన భక్తి జీవితంలో బలహీనపడిపోతున్నాం, ఆత్మీయంగా చల్లారిపోతున్నాం. మనకు అనుగ్రహించబడినటువంటి దేవదూతని ఈ అపవాది శక్తులు బంధిస్తాయి. దానివల్ల మన మీద లేనిపోయినటువంటి చీకటి పన్నాగాల్లో ఇలాంటి సంథింగ్ చెడుపులు ఇలాంటివన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడంటే వెనకాల ఉన్నటువంటి దేవదూతను మన అతిక్రమ జీవితాన్ని బట్టి, మన పాప జీవితాన్ని బట్టి ఆ అపవాదులు వాడిని బంధించినప్పుడు, ఆ వ్యక్తిని బంధించినప్పుడు. కాబట్టి మనకు అనుగ్రహించబడిన దేవదూత శక్తివంతంగా ఉండాలన్నా, శక్తిహీనంగా మారిపోవాలన్నా సరే మన భక్తి మీద ఆధారపడి ఉంది, మన ఆత్మీయత మీద ఆధారపడి ఉంది. ఈ విషయాన్ని 2020 సంవత్సరంలో చాలా అద్భుతమైన రీతిలో ప్రసంగంలో మాట్లాడే ప్రయత్నం చేశాను. మనం చేసేటువంటి ప్రార్థన బట్టి ఆకాశ మండలంలో ఉన్నటువంటి ఒక రాతి పగులుతుందని ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశాను. ఈ సమయం ఇది కాదు కనుక ఇప్పుడైతే నేను మాట్లాడాలనుకోవట్లేదు. కాబట్టి నక్షత్రము అనేటువంటిది దేవదూతలు కూడా పోల్చి మాట్లాడేటువంటి పరిస్థితులు లేఖనాల్లో కనబడుతున్నాయి. కాబట్టి దేవుడు దేవదూతలకు అధికారం ఇస్తాడు. భూమి మీద జరగవలసిన విపత్తులకి, ఆకాశ మండలంలో ఉన్నటువంటి గ్రహాల మీద అధికారాన్ని దేవదూతలకు దేవుడు ఎప్పుడైతే ఇస్తాడో వాళ్ళు ఆడుకోవడం మొదలు పెడతారన్నమాట. ఒక రేంజ్లో ఆడుకుంటారు, మామూలుగా ఆడుకోరు. దేవదూతలు మామూలుగానే తట్టుకోలేము, ఆడుకోండ్రా అని చెప్పి దేవదూతలకు దేవుడి సెలవు ఇచ్చిన తర్వాత వారి యొక్క ఆట ఇంకెంత భయానకంగా ఉంటుంది అనేటువంటిది మీ ఆలోచన కూడా ఎప్పటికీ చెక్కదు, అంత భయంకరమైనటువంటి శ్రమలో. కాబట్టి దేవదూతకి ఎప్పుడైతే, నక్షత్రానికి దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞ జారీ చేశాడో ఆ దేవదూత చేసినటువంటి పని ఏంటి అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి, 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశనము నుండి రాలి నదిల 3వ భాగం మీదను నీటి బొగ్గల మీదను పడినో. ఆకాశ నక్షత్రము ఎక్కడ పడింది? నదుల మీద, నీటి బొగ్గల మీద. 9వ అధ్యాయంలో ఉన్నటువంటి నక్షత్రం కూడా పడింది కదా. దానికి ఏమి ఇవ్వబడింది? అగాధము యొక్క తాళపు చెవి. కాబట్టి దేవదూతకు అధికారం ఇవ్వడం అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవదూతలు ఆడిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూస్తే నదుల 3వ భాగం మీదనో నీటి బొగ్గల మీదనో పడిను. ఆ నక్షత్రమునకు మాచపత్రి అనే పేరు ఉంది. ఏం పేరు దానికి? మాచపత్రి అనే పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచపత్రి ఆయనో. నీళ్లు చేదైపోయినందున వాటి వల్ల మనుష్యులలో చెప్పాలి అనేకులు చనిపోయిరి. ఆ నక్షత్రానికి పెట్టిన పేరేంటి చెప్పాలి? మాచపత్రి. ఇంగ్లీష్లో మాచపత్రి అనేటువంటి పదం దగ్గర వామ్ వుడ్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. దీని మీద సంపూర్ణ లోతు పరిశీలన చేస్తే చాలా మంచి విషయాలు నేర్చుకోవచ్చు. అయితే నేను అరబిక్ లాంగ్వేజ్లో ఒకసారి చెప్పాను ఇది, కానీ ఆ లాంగ్వేజ్లో నేను చెప్తే చాలా ప్రొలాంగ్ అయిపోతుంది, సందేశం చాలా పెద్దదైపోతుంది. కాబట్టి సందేశాలు ఎక్కువ చెప్పకూడదు, గంటకు మించి ఉండకూడదని ఆలోచన ఉన్నాం. కనుక అంత లోతు పరిశీలన అయితే చేయను, కానీ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి అర్థమయ్యే విధంగా తక్కువ సమయంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మాచపత్రి అనే పేరు ఎవరికి? ఆ నక్షత్రానికి. ఇంగ్లీష్లో మాచపత్రిని ఏమని పిలువబడింది? వామ్ వుడ్ అని పిలువబడింది. ఇది మనం సైంటిఫికల్గా కానీ చూసాం అనుకోండి, సైంటిఫికల్ నేమ్స్ ఉంటాయి కొన్నిటికి. మామిడికాయకి సైంటిఫికల్ నేమ్ ఏంటి చెప్పండి? మ్యాంగీఫెరా ఇండికా అనుకుంటా, అంతే కదా? మ్యాంగీఫెరా ఇండికా. ఇలాగా కొన్ని రకాలైనటువంటి చెట్లకి, కొన్ని రకాలైనటువంటి పండ్లకి కొన్ని సైంటిఫికల్ నేమ్స్ ఉంటాయి. ఇలాగా ఈ మాచపత్రి అనేటువంటి దానికి కూడా ఒక సైంటిఫికల్ నేమ్ ఉంది. ఇది ఒక చిన్న మొక్క. ఇది మాచపత్రి అనేది ఒక ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి ఒక మొక్క. దాని సైంటిఫికల్ నేమ్ ఏంటంటే ఆర్టెమిషియా వల్గారిస్ అని పిలుస్తూ ఉంటారు. 2 సార్లు చెప్పాను ఇది ప్రసంగంలో. నేను ఆర్టిమేషియా వల్గారిస్ అని పిలుస్తూ ఉంటారు.
తెలుగులో దీన్ని దవనము అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడన్నా విన్నారు ఈ పేరుని? దవనము. విన్నామండి అన్న వాళ్ళు ఒకసారి చేతులు పైకి ఎత్తగలరా? ధవలము కాదు, ధవలం కాదు, దవనము, నాట్ ధవలం, దవనము. దబ్బలం అనుకున్నారు కనుక అదొక రకమైన కూర కదా దబ్బలం అనేది. మా నాన్నమ్మ గారు బాగా ఉండేవారు, నాకు నచ్చేది కాదు అది. దబ్బలలో దవలలో కాదు, దవనము. ఇప్పుడు లిఫ్ట్ చేయండి ఎవరన్నా. ఏంటది దవనం అంటే? ఏంటి? మొక్కే కదమ్మా అది, స్పైస్ అండి అది, మొరం లాంటిది. అవును, ఎగ్జాక్ట్లీ. ఎప్పుడన్నా దాన్ని పట్టుకున్నారా మీరు? ఎక్కడ దొరికింది మీకు అది? దాన్ని మన ఇండియాలో దాన్ని మగ్వోట్ అంటారు. మగ్వోట్ నా దగ్గర ఉండేది అది. అంటే మొక్క ఇది, కానీ దాని నుంచి తీసినటువంటి వాటర్ ఉండేది నా దగ్గర. అది చాలా ఔషధ గుణాలు, చాలా హెర్బల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి మొక్క. మాచపత్రి లేదా దవనము లేదా ఆర్టిమిషియా వల్గారిస్ అనేటువంటి ఒక మొక్క మొరంలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పింది చాలా కరెక్ట్. ఆ మొక్క పెరగడానికి రోజుకి 6 గంటలు కనీసం ఎండ ఉండాలి. ఎండ లేకపోతే అది పెరిగే అవకాశం ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను దీని తర్వాత చెప్పేటువంటి భాగం అర్థం అవ్వాలంటే దీని గొప్పతనం మీకు అర్థం అవ్వాలి, దీని ప్రాపర్టీస్ మనకు అర్థం కావాలి. మాచపత్రి అని చెప్పడంతో పాటుగా నీళ్ళన్నీ ఏమైపోయినా అన్నాడు అతను. మాచపత్రాయను, మాచపత్రాయను అన్నాడు. చేదైపోయాను అనేది మనం తీసుకోకూడదు. అది చదివేటప్పుడు తప్ప దాని అర్థం వేరు. దాన్ని దీంతో కలిపి కానీ నేను ప్రకటిస్తే నేను తప్పు చేసినట్టు అవుతాను, తప్పిపోతారు మీరు. రెండు కలిపి చెప్పకూడదు, అది వేరు. చేదైపోవడం అనేది వేరు, నీళ్లు మాచపత్రాయను అనేటువంటిది వేరు. రెండింటికి 2 రకాలైనటువంటి అర్థాలు, కానీ ఒకటే. దాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ మగ్బోట్ అనేటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఒక మొక్క నుంచి తీసినటువంటి నీళ్లు నా దగ్గర ఉండే. దాన్ని ఎందుకు ఉపయోగిస్తూ ఉండేవనంటే, ముఖం ఎప్పుడైనా ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయింది అనుకోండి, బ్రేక్అవుట్స్ కానీ లేకపోతే కందిపోయినప్పుడు కానీ, నాకు మామూలుగానే ఎండ కొంచెం తీవ్రత ఎక్కువ అయితే వచ్చేటప్పటికి పరిస్థితి వేరే లెవెల్లో ఉంటుంది. సూపర్ సెన్సిటివ్ మా అమ్మగారు లాగా. కాబట్టి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ. చిన్న ఏదన్నా కొంచెం దురద ఏదన్నా వచ్చేలా ఇలాగిలా అనుకున్నా ఇదంతా ఎర్రగా అయిపోతూ ఉంటుంది, అంత డెలికేట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని వాడుతూ ఉండేవాడిని. ఎప్పుడన్నా ఇలాగ ఇన్ఫ్లమేషన్ వచ్చినా, ఎప్పుడన్నా శరీరం పాడైనా ఇలాంటివి వచ్చినప్పుడు ఇది వాడుతూ ఉండేవాడిని. వాడిన 20-30 సెకండ్స్కే నార్మల్ అయిపోతూ ఉండదు. ఇప్పటికే ఉంటుంది, ఎక్కడో లోపల ఉంటుంది. దాని వాటర్ ఏ కలర్లో ఉంటుంది అంటే డార్క్ రెడ్ కానీ డార్క్ బ్లాక్ కానీ మధ్యలో ఉంటుంది. ఒకసారి రాసుకునేటువంటి ప్రక్రియ చేశాను. ఒకసారి మనకి తుంటరం కదా, చిన్నప్పటి నుంచి తుంటరం. ఏదన్నా ఆట వస్తువు నాన్నగారు కొని తీసుకుని వచ్చినా ఒకరోజు శుభ్రంగా ఆడేసి 2వ రోజు దాన్ని ఓపెన్ చేసేవాడిని. అసలు లోపల ఏముంటుంది ఓపెన్ చేసిన మళ్ళీ దాన్ని బిగించేవాడిని కాదు, డిస్మాన్యుల్ మాత్రమే చేసేవాడిని. అసెంబ్లీ చేయడం వచ్చేది కాదు. అయిపోయినట్టే బొమ్మ, ఆ టాయ్ అయిపోయినట్టే. కొన్ని వేల ఖరీదు పెట్టిన టాయ్స్ అన్నీ అలా పాడు చేశాను. నాకున్న అదొక రకమైనటువంటి ప్రత్యేక దేవుడిచ్చాడంతే. ఏదైనా తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి అని అనుకున్న దాన్ని ఖచ్చితంగా సాధిస్తాను. రోజుకి నేను కనీసం 3 నుంచి 5 కొత్త విషయాలు నేర్చుకుంటాను. రోజులో 3 నుంచి 5 మునుపెన్నడూ నాకు తెలియని ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. అదొక ప్రత్యేక దేవుడిచ్చిన వరవే తప్ప ఇంకోటి అయితే ఏం కాదు. ఇలాగ నాకు తెలుసుకోవడం అనేది, పరిశీలించడం అనేది, స్టడీ చేయడం అనేది ఒక అలవాటు. అది వాడేవాడిని. వాడిన తర్వాత ఒకసారి దాన్ని టేస్ట్ చేసిన ఎలా ఉంటుందా అని చెప్పి, బాబో చాలా చేదుగా ఉంది, చాలా చేదుగా ఉంది. మీరు తిన్నారు ఎప్పుడన్నా? అది టేస్ట్ చేయండి. ఆ రూట్ నుంచి, మగ్వర్ట్ అనేటువంటి రూట్ వేరు నుంచి వచ్చినటువంటి దాన్ని నేను టేస్ట్ చేశాను. ఎలా ఉందంటే దాని టేస్ట్ చేదుగా ఉంటుంది. ఈ మాచపత్రి అనేటువంటి మొక్క వల్ల వచ్చే ఉపయోగాలు ఏమంటే, బీర్లు ఉంటాయి చూడండి, బీర్స్ అదే ఏమంటారు తెలుగులో, బీరే ఏదంటారు కదా, ఆ బీర్లో ఉపయోగిస్తూ ఉంటారు. బీర్లో కొంచెం చేదు రావడానికి, కొంచెం ఎక్కువ మత్తు రావడానికి కూడా ఉపయోగపడతా ఉంటుంది. ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక విధంగా చెప్పాలంటే విషంతో సమానం అండి. మాచపత్రి అనేటువంటిది కొంచెం ఎక్సెసివ్గా, కొంచెం ఎక్కువగానే తీసుకున్నాం అనుకోండి, చనిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది.
పాయిజనస్ హెర్బ్గా కూడా దీన్ని కొంతమంది పరిగణిస్తూ ఉంటారు. బీర్స్లో ఉపయోగిస్తూ ఉంటారు. అది కొంచెం పాయిజన్ ఎఫెక్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది. రెండోది, ఈ మాచపత్రి అనేటువంటి తీసుకోవడం వల్ల హెల్యూసినేషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. రకరకాలైన ఆలోచన, రకరకాలైన తలంపులు, ఎక్కడికో తేలిపోతుంటుంది బుర్ర. ఆ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. మూడవది, లేడీస్కి మెన్స్ట్రియల్ పీరియడ్స్ విషయంలో కూడా చాలా బాగా ఉపయోగపడతా ఉంటుంది ఇది. ఇలా చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి ఒక ఔషధం ఇది. ఒక మొక్క జాతికి సంబంధించింది మాచపత్రి అనేటువంటిది. ఎక్కువ తీసుకుంటే విషం అవుతుంది. దాని టేస్ట్ చూస్తే మాత్రం చేదుగా ఉంటుంది. హెల్యూసినేషన్ అంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. బీర్ తాగితే ఎక్కడికెక్కడికో కోరికలు, ఎక్కడెక్కడికో తాళంపులు ఇవన్నీ జరుగుతుంటాయి కదా. అలాంటి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయనుకోండి. నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఈ మొక్కతో ఎందుకు పోల్చాడు ఆ నక్షత్రాన్ని అంటే, మొక్కేమన్నా ఆకాశ మండలం నుంచి కానీ, పరలోక గవిని నుంచి కానీ, ఈ నీటి బొగ్గల మీద, నదీ ప్రవాహాల మీద ఏమన్నా దేవుడు పాడేసే అవకాశం ఉందా? అందుకోసమే మాచపత్రి అనేటువంటి పేరు అక్కడ ఉపయోగించబడిందా అని ఆలోచన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. ఎందుకనంటే, ఎప్పుడైతే నక్షత్రం మాచపత్రి అనే నక్షత్రం నీటి మీద పడిందో, నీళ్ళు ఏమైపోయినాం తెలుసా? చేదు ఆయను. మాచపత్రి అన్నా చేదన్నా ఒకటే. ఇది మీకు బాగా అర్థం కావాలి అంటే, రూతు గ్రంథము 1వ అధ్యాయము నాకు తెలిసి 20వ వచనంలో మాట ఉంటుంది. ఒకసారి దాన్ని చదివే ప్రయత్నం చేయండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము, రూతు న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది. 1వ అధ్యాయము 20వ వచనం నేను చూడండి. 19వ వచనం నుంచి, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడుకు నాకు చాలా దుఃఖము కలిగజేసిన గనుక నన్ను నయోమి అని అనక మారా అని పిలువము అన్నది ఆవిడ. అవునా కదా? మారా అనే పదం ఫుట్ నోట్లో ఏమని రాయబడం చూడండి కింద. ఏమనుందండి అక్కడ? చేదు. హీబ్రూలో మారా అని పిలుస్తూ ఉంటారు. అరబిక్లో మరారా అని పిలుస్తూ ఉంటారు. మరారా. దాని ఫుట్ నోట్లో అర్థం ఏం చూపిస్తుంది? మారా అంటే చేదు. అవునా కదా? ఎందుకందే మారా అని ఎందుకంది అక్కడ నయోమి? చెప్పాలి. నువ్వు నయోమి కదా అంటే, నా పేరు నయోమి కాదు, మారా అని పిలండి అంది. ఎందుకంటే ఎందుకు ఉపయోగకరంగా లేని నిష్ప్రయోజనకరమైన రీతిలో చేదు జీవితంలోకి మారిపోయింది. ఒక విషాదకరమైనటువంటి జీవితంలోకి నేను వెళ్ళిపోయింది కనుక, ఎవ్వరికీ కూడా రుచికరమైనటువంటిది కాదు కనుక, నా జీవితానికి చేదు అని పెడితే బాగుంటుంది అని అన్నదా లేదా? అంటే ఆవిడ చేదుగా ఉంటుందని కాదు కదా, ఆవిడ జీవితాన్ని నిష్ప్రయోజనకరమైన, వ్యర్థమైన, చేదు వంటి అనుభవాలకి పోలికగా మాట్లాడుకుంటుంది. ఆవిడంతటా ఆవిడ మాట్లాడుకుంటుంది. విషాదకరమైన జీవితమయ్యా నాది, చేదుగా మారిపోయిన జీవితమయ్యా, రుచి అంటూ ఏమీ లేని జీవితంగా మారిపోయిందయ్యా, నన్ను నయోమిని పిలుస్తారేటి, మారా అని పిల్లండి అంటుంది. అంటే చేదు అనేటువంటి మాటకి, మారా అనేటువంటి మాటకి, మాచపత్రి అనేటువంటి మాటకి, పదానికి ఇచ్చే ఏకైక అర్థం ఏంటంటే నిష్ప్రయోజనకరమైన చేదు. ఎప్పుడైపోతాయా నీళ్ళన్నీ? ఉపయోగపడవు, చేదుగా మారిపోతాయి. అంటే విషాదకరంలోనే ఉంది. ఏంటి? విషం. అర్థమైందా లేదా? విషాదములోనే ఉంది విషం అనేది. కాబట్టి ఎప్పుడైతే దేవదూతకు దేవుడు ఆజ్ఞని, అధికారాన్ని ఇస్తాడో, వెంటనే నీటి బుగ్గల మీద, నీటి కాలువల మీద ఉన్న నీటిని కూడా ఆ వ్యక్తి ఏం చేస్తాడు? పాయిజనస్గా మార్చేస్తాడు. మారిపోతాయి నీళ్ళన్నీ కూడా. ఆ దేవదూతకు అధికారం ఇవ్వబడిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఉపయోగకరంగా ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా, ఇప్పటి వరకు అనేక మనుషులకు దాహాన్ని తీర్చినటువంటి నీళ్ళు కాస్త ఎలా మారిపోయినాయి చెప్పాలి? చేదుగా మారిపోయినాయి. చేదుగా మారిపోయినాయి అని వదిలేదు దేవుడు. అక్కడ ఏమన్నాడు? చేదాయను గనుక మనుష్యులలో అనేకులు చచ్చారు. ఎందుకో నీళ్ళేమేని? పాయిజన్ అయింది. అర్థమవుతుంది నేను చెప్పేది?
ఇది నేను ఎలాగా నాకున్న ప్రేరేపణ, నాకున్నటువంటి ఆలోచన, నాకు అనిపించింది, నేను బాగా పరిశీలిస్తే నాకు అనిపించింది ఏంటంటే, రెండవ దూత బోర ఊదినప్పుడు యాస్ట్రాయిడ్ అనేటువంటి సముద్రం మీద పడుతుందా పడదా? ఒక భయంకరమైన ఉల్క అనేటువంటిది ప్రత్యక్షమైన భౌతిక సంబంధమైన ఒక ఉల్క సముద్రంలో పడుతుంది. సముద్రంలో పడిన తర్వాత సముద్రములో 3వ భాగం ఏమైపోతాయి? వాటిలో ఉన్న జీవరాశి అంతా చనిపోతాయి. అదంతా రక్తమయమాయను అనేటువంటి మాట కూడా మనకు రెండో బోరలో కనబడతా ఉంది. దీన్ని బట్టి నేను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటి బోర ఊదినప్పుడు భూమి మీద నుంచి వచ్చే ఫుడ్ సోర్స్ అంతా ఆగిపోయింది. రెండవ బోర ఊదినప్పుడు సముద్రం మీద నుంచి వచ్చే ఫుడ్ సోర్స్ అంతా అయిపోయింది. అర్థమవుతుంది నేను చెప్పేది? దేవుడు నెమ్మదిగా కరువుని ఎక్కువ చేస్తున్నాడు. అంటే అన్ని ద్వారాల్ని నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి మూసేస్తున్నాడు అన్నమాట. అర్థమైందా? పచ్చగడ్డి, పాడి, క్యాటిల్, పశు సంపద, పశు నుంచి వచ్చే డైరీ ప్రొడక్ట్స్, ధాన్యము, ఇవన్నీ ఆపేశాడు ఫస్ట్ భూమి మీద. అప్పుడు ఎంతో కొంత సముద్రం నుంచి వచ్చే ఆహారం మీద బతుకుతున్నాం కదా అనుకునే సమయానికి సముద్రాన్ని కొట్టాడు. ఇక్కడ ఆపేశాడు సముద్రాన్ని. అయ్యి బాబోయ్, సముద్రం మీద వచ్చే ఆహారం కూడా కలుషితమైపోయింది, పాడైపోయింది, ఇంకా తినడానికి ఏమీ లేవు కదా, కనీసం నీళ్ళైనా తాగి బతికేద్దాం అనుకునే రోజుల్లో నీటిని కూడా ఆపేశాడు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ శ్రమ, ఆ ఉగ్రత ఎంత భయానకంగా ఉంటుందో అర్థం చేసుకోండి. అంటే రోజుకి శ్రమ తీవ్రత పెరుగుతుందే తప్ప తీవ్రత తగ్గదు అనేది మనకు అర్థం అవ్వాలి. ఈ ముద్రల నుంచి బోరల నుండి పాత్రలు తీవ్రత పెరుగుతూ ఉంటాయి, శ్రమలు పెరిగిపోతూ ఉంటాయి. 1335 మొదటి రోజు మొదల నుంచి రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా లాస్ట్ సంవత్సరం మాత్రం నరకం. లాస్ట్ 365 రోజులు మాత్రం నరకం. అది మాత్రం నేను చెప్పగలను ఎన్నిసార్లు అయినా సరే. అది పరిస్థితి. అర్థమవుతుందని చెప్పేది? ఈ యాస్టరాయిడ్ అనేటువంటి సముద్రం మీద ఎప్పుడైతే పడిందో, ఆ సముద్రం మీద పడినటువంటి తాకిడికి దాని యొక్క అగ్ని విస్ఫోటన అన్న కారణాన్ని బట్టి చేపలు చచ్చిపోయినాయి, ఓడల్లో మనుషులు చచ్చిపోయారు, నాశనం అంతా అయిపోయారు. నాశనం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఇది నేను చెప్పేది, నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. సముద్రం చాలా వరకు పాడైపోయింది, కలుషితం అయిపోయింది. సముద్రం నీళ్ళు త్రాగడానికి అయితే ఉపయోగపడదు, ఉప్పు నీరు. అది ఎందుకు ఉపయోగపడదు? దేనికి ఉపయోగపడుతుంది? ఉప్పు తీయడానికే ఉపయోగపడుతుంది. అంతకుమించి దేనికన్నా ఉపయోగపడుతుంది? దాని ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయమ్మా? ఎలక్ట్రిసిటీకి వాడతారు, అది చెప్పాను. అవును, ఖచ్చితంగా నిజం. ఎలక్ట్రిసిటీకి కూడా వాటర్ వాడతారు. ఉప్పు అనేటువంటిది ఎక్కువ అందులో నుంచి తీయబడతా ఉంటుంది. కాబట్టి సముద్రం నీరు దానికే తప్ప త్రాగడానికి ఉపయోగపడదు. మరి ఏ నీళ్ళు ఉపయోగపడతాయి? మంచినీరు ఉపయోగపడతాయి. అంటే ఎక్కడి నుంచి వచ్చే నీళ్ళయి? కాలువలు, నీటి బొగ్గలు, అవునా కదా? వాటి నుంచి వచ్చే నీరు మాత్రమే మనం త్రాగలం తప్ప సముద్రం నీరు త్రాగలం. ఈ రెండింటి దగ్గర దేవుడు మనిషికి వచ్చే ఆహారాన్ని ఆపేశాడు. ఇప్పుడు నీళ్ళైనా తాగి ఏదో రకంగా గడుపుదాం అనే సమయానికి ఈ మంచినీటిని కూడా కొట్టేశాడు. ఈ మంచినీళ్ళు కూడా ఆపేశాడు, విషంగా మార్చేశాడు. చేదైపోయిన ఈ నీళ్ళని ఉంది. ఎలా మారుతాయి చెప్తాను చూడండి. ఒకవేళ నిజంగానే దేవుడు అన్నట్టుగా నక్షత్రమే పడిపోయింది అనుకోండి, నక్షత్రం కానీ రాలింది అనుకోండి, ఆ రాలిన ప్రదేశం అంతా కూడా టాక్సికల్ గ్యాసెస్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. టాక్సిక్ గ్యాస్ అన్నమాట. ఆ ప్రాంతం అంతా పాడైపోతుంది. అది యాస్ట్రాయిడ్ అన్నా సరే, ఆ ఉల్కైనా సరే, కానీ నక్షత్రం పడితే టాక్సిక్ గ్యాసెస్, ఇంక తెలుగులో విషపూరితమైన వాయువుని విడుదల చేస్తుంది నక్షత్రం. ఇప్పుడు నక్షత్రం అనేటువంటిది నీళ్ళలో డైరెక్ట్గా పడింది అనుకోండి, నీళ్ళు ఏమవుతాయి? విషం అవుతాయి. పోనీ యాస్టరాయిడే సముద్రంలో పడింది కనుక దాని ఎఫెక్ట్ ఏమన్నా నీటికి ఉంటుందంటారా అంటే 100% ఉంటుందంటాను నేను. ఎలాగో చెప్పమంటారా? సముద్రానికి లింక్ అయిన నదులు ఉన్నాయా లేవా? మన ఆంధ్రాలో గోదావరి, కృష్ణ, ఈ 2 నదులు దేంట్లో కలుస్తుంటాయి చెప్పాలి? సముద్రంలో కలుస్తూ ఉంటాయి. భారతదేశంలో చాలా ఉన్నాయి. గంగ, బ్రహ్మపుత్ర, ఇంకేమున్నాయి సముద్రంలో కలిసి? గంగ ఒకటి ఉంది, బ్రహ్మపుత్ర ఒకటి ఉంది, యమున కలదు అనుకుంటాను. ఇలా కొన్ని నదులు ఉన్నాయి.
ఇవన్నీ కూడా సముద్రంలో కలుస్తూ ఉంటాయి. అంటే సముద్రం నీరు ఇందులోకి వస్తూ ఉంటుంది, ఇందులో నీరు సముద్రంలోకి వస్తూ ఉంటుంది. ఒకవేళ రెండవ బోర ఊదినప్పుడు యాస్టరాయిడ్ పడిన కారణాన్ని బట్టి సముద్రం నీళ్ళు కలుషితమైనవి అనుకోండి, ఆ విషపు నీరు అంతా మళ్ళీ త్రాగే నీళ్ళలోకి వస్తాయా రావా? మంచినీళ్ళు పాడవుతాయా పాడవా? ఈ విషయం మనకు తెలియదు. చాలా మంది మనుషులు మామూలుగానే తాగేస్తూ ఉంటారు నీళ్ళు. అప్పుడు ఏమైపోతారు? చెప్పాలి చచ్చిపోతారు. ఒక మాటలో చెప్పాలంటే వాటర్ రిజర్వాయర్స్ అన్నీ కూడా పాడైపోతాయి ఆ శ్రమకాలంలో. వాటర్ రిజర్వాయర్స్ని కొడతాడు దేవుడు. ఫస్ట్ భూమి పంటను కొట్టాడు, తర్వాత సముద్ర పంటను కొట్టాడు, మూడవదిగా నీటి పంటను కొడుతున్నాడు అన్నమాట. నీటి మీద వ్యాధి పంపిస్తున్నాడు దేవుడు. అప్పుడు ఇంక పరిస్థితులు ఎలా ఉంటే, తినడానికి తిండి లేదు ఒక పక్కన, ఇప్పుడు త్రాగడానికి కూడా నీరు లేవు. ఈరోజు మనకు పుష్కలమైనటువంటి నీళ్లు దేవుని యొక్క మహాకృపను బట్టి పొందుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ విషయంలో చాలా ధన్యులనే అంటాను. హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, చాలా భయంకరమైన పరిస్థితులు, నీటి కొరత వాళ్ళకి. బెంగళూరులో జాబులు చేసే వాళ్ళే చాలా మంది జీతం తక్కువ అయినా సరే ఆంధ్రాకి వచ్చేస్తున్నారు. ఎందుకో తెలుసా? నీటి కొరత. బెంగళూరులో నీళ్లు తాగడం చాలా కష్టమైపోతూ ఉంటుంది. హైదరాబాద్లో స్నానం చేయడం చాలా కష్టమైపోతుంది, నీళ్ళు రావడం చాలా కష్టం. వాటర్ ట్యాంక్స్తో తీసుకుని వచ్చి ఇస్తా ఉంటారు. తెలుసా? మీకు తెలీదా? మంజీరా వాటర్ అనుకుంటా హైదరాబాద్లో. మంచి వాటరే, కొంతమందికి పడితే రంగు కూడా వస్తారంటారు కొంతమంది. వెళ్ళండి, ఎవరన్నా రంగు తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడికి వెళ్ళి ఒక 4 నెలల్లో సెటిల్ అయ్యారండి. అక్కడ ఉన్నంతసేపు తెల్లగానే ఉంటాం, మళ్ళీ వచ్చిన తర్వాత నల్లగా మారిపోతాం. అది పరిస్థితి. కాబట్టి హైదరాబాద్లో నీటి కొరత అనేటువంటిది వచ్చేసింది, స్కేర్సిటీ అనేది వచ్చేసింది. నీళ్ళు దొరకట్లేదు. భయం వేస్తుందంట హైదరాబాదీస్కి, బెంగళూరియన్స్కి. అంటే ముందు రోజులు అలాగే కానీ కొనసాగితే మేము మంచినీళ్ళు తాగడం కూడా మంచినీళ్ళు దొరకమని చెప్పి. అంటే శ్రమకాలం కదా, మామూలు పరిస్థితులు ఇవన్నీ. ఈ పరిస్థితుల్లోనే నీటి కొరత వస్తే ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోండి. ఇప్పుడు నీటి బొగ్గల మీద, చెరువుల మీద, కాలువల మీద ఉన్న నీరంతా పాడైపోయింది అనుకోండి, అసలు నీళ్ళు తాగే అవకాశమే లేదనుకోండి, అప్పుడు ఏమవుతారు? నేను చెప్పాను కదా మొన్న, లీటర్ మంచినీళ్ళు ఈరోజు నాకు తెలిసి 20 రూపాయలు. నేను బయట నుంచి మినరల్ వాటర్లు తెచ్చుకునే తాగుతూ ఉంటాను. బాటిల్స్ 1/2 లీటర్ బాటిల్ పెద్దవి తెచ్చుకోను, చిన్నవే కొంచెం కంపాక్ట్గా ఉంటాయి కదా అని చెప్పి అవే తాగుతూ ఉంటాను కొన్నిసార్లు. ఎందుకంటే నాకు పాడైపోతుంది, అన్ని వాటర్లో సెట్ కావట్లేదు. వీళ్ళు ప్రసంగాలు చేసినప్పుడు ఇబ్బంది అవుతుందని ఓన్లీ అది కూడా ఒక బ్రాండ్ యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు 20 రూపాయలు ఎంత ఉందో లీటర్ వాటర్ బాటిల్. ఆ ఇన్స్టామార్ట్లో బుక్ చేసుకుంటే ఒక 50 రూపాయలు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు. 200కే ఎంతకో ఒక 10 బాటిల్స్ ఎన్నో వస్తున్నాయి. 20 రూపాయలు ఉంది లీటర్ బాటిల్. రేపు రోజున ఈ లీటర్ మంచినీరు 200 కంటే కూడా ఎక్కువ అవ్వకపోతే నన్ను అడగండి. మంచినీళ్ళు 200 కంటే లీటర్ ఎక్కువ కాకపోతే నన్ను అడగండి. ఆల్రెడీ ఇది జరుగుతుంది. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్, చిన్న ట్రయల్స్ మాత్రమే. ముందు రోజుల్లో గాలి పీల్చుకున్నా బతికేద్దాం అనుకుంటే గాలి సైతం ఏమైపోతుంది తెలుసా? కలుషితం అయిపోతుంది. చెప్తాను, పాత్రల్లో వాటన్నిటినీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే మనుషులు ఈ కాలువల మీద, ఈ నదీ ప్రవాహాల మీద, నీటి బొగ్గల మీద వచ్చే నీటి మీద ఆధారపడ్డారో ఆ నీటిని కూడా దేవుడు ఏం చేసేస్తాడు? ఆపేస్తాడు. ఇప్పుడు సముద్రంలో వాటర్ కంటామినేట్ అయింది, ఈ వాటర్లో కలుస్తుంది, ఈ వాటర్ కూడా పాడైపోతుంది నెమ్మదిగా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసి తెలంగాణలో ఒక 3 నెలలు అవుతుంటాం నాకు తెలిసి వార్త నేను విని. ఇంచుమించుగా ఆ కాలనీ వాళ్ళందరికీ మోషన్స్, వామిటింగ్స్. ఇంచుమించు ఒక కుటుంబానికో, 2కో, 3కో వస్తే పెద్ద విషయం ఏం కాదు. కాలనీ ప్రజలందరికీ డయేరియా, వామిటింగ్స్ జరిగిపోతున్నాయి. అందరూ హాస్పిటల్కి ఇదేదో మామూలుగా జరుగుతుందని అనుకున్నారు. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ కాలనీ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఇదే పరిస్థితి వచ్చిందని తెలిసింది. ఎక్కడ జరిగిందో నాకు తెలంగాణ అనుకుంటున్నాను నేను, తెలిసి మెహబూబ్ డిస్టిక్ ఎక్కడో అనుకుంటా. ఏంటి ఇలా జరిగింది అని చెప్పి, ఏం జరుగుతుందంటే మనకు వచ్చే వాటర్ సప్లై ఏమన్నా ఇబ్బంది అయిందా, లేకపోతే మనం తినేటువంటి ఆహారంలో ఏమన్నా తేడా కొడుతుందా,
లేకపోతే మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమన్నా విషవాయువులు ఏమన్నా విడుదలవుతున్నాయా? ఏమన్నా కంపెనీస్ నుంచి వచ్చేటువంటిది విడుదలయ్యేటువంటి ఆ వేస్ట్ వల్ల ఏమన్నా మన హెల్త్ పాడవుతుందని చెప్పి శతవిధాల ప్రయత్నం చేశారు, కానీ కారణం దొరకట్లేదు. వాళ్ళకి కారణం దొరకట్లేదు. డాక్టర్ గారు చెప్తే నీళ్ళు కాసుకొని తాగండి, నీళ్ళు కాసుకొని తాగండి, నీళ్ళు కాసుకొని తాగండి అని చెప్తున్నాడు డాక్టర్. ఎందుకంటే నీటిలో ఏదో బ్యాక్టీరియా ఫామ్ అయిందో, వాటర్ మీరు తాగుతున్నారు చూసుకొని తాగండి అన్నారు. కానీ అన్నీ పరిశీలించారు, కానీ ఒకటి పరిశీలించలేదు వీళ్ళు. ఏంటనంటే వాటర్ పైపులు పరిశీలించలేదు. ఏంట్రా బాబు, వాటర్ పైపుల్లోంచి ఏమన్నా ఇబ్బంది అవుతుందా అని చెప్పి వాటర్ పైపులన్నీ పరిశీలిస్తే అక్కడ కూడా ఏమీ లేదు. మరి ఏం జరుగుతుందిరా బాబు అని చెప్పి చివర చేసి వాటర్ ట్యాంక్ ఉంటుంది చూడండి, వాటర్ ట్యాంక్ మీదకి వెళ్ళి అక్కడ పరిశీలించారు. అక్కడ పరిశీలిస్తే తేలిన విషయం ఏంటంటే, అసహ్యపడకండి, 15 కోతులు కుళ్ళిపోయినాయి. 15 కోతులు ఉబ్బిపోయి కుళ్ళిపోయి ఉన్నాయి. ఎన్ని నెలల నుంచో తెలియదు. ఆ వాటర్ ట్యాంక్స్ డోర్స్ అయ్యి ఉండవు, కొన్ని వాటర్ ట్యాంక్స్ రాటన్ అయిపోయినాయి. ఏంటవి మంకీస్ అన్ని, కోతులన్నీ. ఇప్పుడు ఆ నీళ్ళ దగ్గర 2 నెలల నుంచి అని అట్టకంటే మనకు తెలిసి వచ్చిందా, మనం వచ్చి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అందులో ఏమైపోయినాయో ఇలా పెట్టినట్టు మొహం. మనం గోదావరి నీళ్ళు తాగుతున్నావా లేదా? ఎన్ని శవాలు కొట్టుకుని వచ్చేస్తుంటాయి కాదా? లాక్స్ దగ్గరికి వెళ్తే, కాకినాడ లాకుల దగ్గరికి వెళ్తే లాక్స్ దగ్గర శవాలు అలాగా స్ట్రక్ అయిపోయి ఉంటాయి. మనుషులవే కాదు, గేదెలు, ఆవులు, ఇలా రకరకాలైనటువంటి జంతువులు. ప్యూరిఫై చేస్తారనుకోండి, అయితే డైరెక్ట్ వాటర్ ట్యాంక్ నుంచి వస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఏంటో తెలియదు, కానీ 15-20 కోతులు అందులో పడిపోయి లేవలైపోయింది. చాలా పెద్ద ట్యాంక్ అనుకుంటా. విజువల్ చూసాను, నాకు బాగా గుర్తుంది. రాటన్ అయిపోయినాయి, కుళ్ళిపోయినాయి. 2 months నుంచి అదే నీళ్ళు తాగుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఏమైంది? ఇప్పుడు అదే ట్యాంక్ని ఒక నదో, నీటి బొగ్గలో, ఒక గోదావరియో, లేకపోతే ఒక కావేరియో ఏదో తీసుకోండి. ఆ నదిలో ఏదో విషం కలిసింది. ఆ నది నుంచి వచ్చే వాటర్ తెలిసి తెలియకుండా మనుషులు తాగేశారు. మనుషులు ఏమైపోతారు? అదే ఇక్కడ రాశాడు దేవుడు, అదే రాశాడు ఇక్కడ. వాటర్ సోర్స్ మీద విషప్రయోగం అనేటువంటి జరుగుతుంది, కంటామినేషన్ అనేటువంటి జరుగుతుంది. వాటర్ సోర్స్, ఒక మనిషి ఏ వాటర్ మీద అయితే ఆధారపడుతున్నాడో, మీరు ఇక్కడ బాగా చదివితే ఆ నీళ్లు చేదైపోయినందున మనుష్యులలో అనేకులు, పశువులు అన్నాడు అక్కడ, జంతువులు అన్నాడు అక్కడ, ఓన్లీ మనుషులే అన్నాడు. అంటే వాటర్ రిజర్వాయర్స్ మనకు వచ్చే వాటర్ కంటామినేషన్ అవుతుంది తప్ప పశువులకి అది ఇబ్బంది అని ఏం కాదు. అక్కడ అర్థమవుతుందని నేను చెప్పేది. వాటర్ సోర్స్ ఆగిపోద్ది, నీటి ఉత్పత్తి మీద దేవుడు ఉక్కుపాదం మోపుతున్నాడు. అప్పుడు ఏమవుద్ది? భూమి మీద ఫుడ్ ఆగింది, సముద్రం మీద వచ్చే ఫుడ్ అయిపోయింది. ఓరి బాబోయ్, ఆకలి తట్టుకోలేకపోతున్నా, కనీసం మంచినీళ్ళు తాగన్నా బతికేద్దాం అనుకుంటే మంచినీరు కూడా చేదైపోయింది. అంత భయంకరంగా ఉంటాయమ్మా శ్రమలో. మనిషిగా తట్టుకోలేని శ్రమలే. బైబిల్లో చెప్పాడు కదండి, తట్టుకోగలిగే శ్రమలే తప్ప తట్టుకోలేనన్ని ఇవ్వను అని అన్నాడు కదండి దేవుడు అని అనుకున్నారు. కనుక శ్రమల్లో మనిషి మునిపెన్నడూ చూడని శ్రమలే అన్నాడు అక్కడ. శ్రమల్లో కృప అనేది ఉండకపోవచ్చు, అంత భయంకరంగా ఉంటాయి ఆ శ్రమలు. వాటర్ సోర్స్ ఆగితే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎందుకు ఇలా జరుగుతుందంటే 666 ముద్ర పని అవ్వాలంటే, అనుకున్న జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరువు రావాలి, భయంకరమైన పరిస్థితులు రావాలి. అందుకే క్రయ విక్రయాలు జరగవంటున్నాడు అక్కడ. అన్నాడా లేదా? 666 ముద్ర వేయించుకోకపోతే క్రయ విక్రయ కొనడం అమ్మడం జరగదు. అప్పటికే కరువు, భయంకరమైన రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు తిందామన్నా ఎంతో కొంత మంచినీరు ఉందండి, కొన్ని చోట్ల బాటిల్ 1000 రూపాయలు అంటే కొనుక్కుందామన్నా డబ్బులు కాదు ఉండాల్సింది, ఏముండాలి? ముద్ర ఉండాలి. ఆ ముద్ర వేయించుకున్న వాడికి అమ్ముతారు, ముద్ర వేయించుకున్న వాడే కొనుక్కోగలడు. అది జరగాలంటే దాంట్లో వాడు సక్సీడ్ అవ్వాలంటే యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ఇలాంటి పరిస్థితి రావాలి, కరువు రావాలి. ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ దొరికేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ మంచినీళ్ళు దొరికేస్తుంది అనుకోండి, ఎవడొచ్చి ముద్ర వేయించుకుంటాడు? అవసరమే లేదు కదా.
దానికి ఇవన్నీ ట్రయల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చేసుకుంటే వెళ్తేనే అక్కడ వర్కౌట్ అవుతుంది. అది లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఆ టైంలోనే చాలా మంది దొరికేస్తారు 666 మొదటికి. నేను మళ్ళీ చెప్తున్నాను, చచ్చిపోనన్నా చచ్చిపోండి, కానీ ఒకవేళ ఇక్కడ ఎవరన్నా విడవబడితే నేను ఇచ్చేటువంటి గొప్ప సలహా ఇక్కడే కాదు, చూసే వాళ్ళకు కూడా చెప్తున్నాను, శ్రమలలో మీరు మేము విడవబడ్డాము అనే పరిస్థితుల్లో మీరుంటే చావైనా చనిపోండి, కానీ 666 ముద్రని వేయించుకోకండి. ఎందుకంటే ముద్ర వేయించుకున్న వారందరూ ప్రాణముతోనే మండుచున్న గుండములో పడవేయబడుదురు. చచ్చిపోరాలు, ప్రాణంతోనే వేయబడతారు. వాళ్ళకి అసలు పాప క్షమాపణే ఉండదు. క్షమాపణ ఉండదు ముద్ర వేయించుకుంటే. ఇంక పూర్తిగా సాతాను సంబంధికుడు అయిపోతావు. ఒక దేవుణ్ణి ప్రత్యక్షంగా పరోక్షంగా అంగీకరించడమే ముద్ర అన్నాను నేను. వేయించుకోకూడదు. కానీ ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి? తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఎక్కడో అమ్ముతున్నారంటే తిండి, ఎక్కడో అమ్ముతున్నారంటే నీరు, మంచినీళ్ళు అంట, కొంచెం ఆహారం ఉందంట, డబ్బులు ఇస్తే అమ్ముతారంట. డబ్బులు పట్టుకుని అక్కడికి వెళ్ళో, అమ్మా డబ్బులు ఉన్నాయి, సరే ఇంతకీ ముద్ర ఉందా, ఐడియా ఉందా నీ దగ్గర? లేదు సార్. అయితే బయట ఉంది, ఏం చూసుకోండి ఫస్ట్, అప్పుడు అమ్ముతామమ్మా. అప్పుడు ఏం చేస్తారు మనుషులందరూ? చచ్చిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు సంకలో పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, పరిస్థితులు బాగోవు. ఆ టైంలో సరే సార్ ఒప్పేసుకుంటున్నాను సార్, ఆ దేవుడు నిజమైన దేవుడు సార్, అది మరి స్టాంప్ వేస్తాం, మరి ఆ దేవుడి పేరు ఓకే కదా, ఓకే అండి. అప్పుడు క్రయ విక్రయాలు జరుగుతాయి. ఎంతో మందిని ఆడి వైపు లాగేసుకోవాలన్నదే సాతానుగాడి యొక్క చివరి ప్రయత్నం, ఆఖరి ప్రయత్నం. ఆలోచన చేయండి అమ్మా, ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా ఆ రోజులు. మనిషిగా మనం తట్టుకునేటువంటి రోజులు కావయి. ఒక పూట కొంచెం అమ్మ ఆ కూర వండడం, అన్నం వండడం ఆలస్యం అయితేనే ఏమైపోతున్నాం, గిలగిల్లాడిపోతున్నాం. ఇంకా వండలేదేంటే, ఇంకా వండలేదేంటే, ఇంకా వండలేదేంటే. ఒక పూట, 2 పూటలో, 3 పూటలో, 4 రోజులు కాదమ్మా. అసలు తినడానికి తిండేముండదు, తాగడానికి నీళ్ళేముండవు. అంత భయానకమైన కరువు రోజులన్నీ కూడా. ఆలోచన చేయండి ఒకసారి, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంత భయానకమైనటువంటి రీతిలో పరిస్థితి ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మీకు అర్థమైపోతుంది. ఇంక నేను ప్రత్యేకంగా దాని మీద నేను లెక్చర్ ఇవ్వక్కర్లేదు. అదే మీకు పెద్ద సూచన అంటున్నాను, అదే మీకు పెద్ద పాఠంగా మారిపోద్ది అంటాను. ఆ రోజుల్లో దేవుడు మిమ్మల్ని ఉంచాలని పొర్రపాటును కూడా ఇష్టపడట్లేదు. అసలు మీరు విడవబడ్డం అనేది దేవుడికి ఏ విధంగా కూడా ఆమోదయోగ్యమైనది కానే కాదు. మరి ఏం చేయాలండి పాస్టర్ గారు? ఒకటే చెప్తాను, చచ్చిపోయే వరకు, కాడ ఊపిరి వరకు, రక్షణ రక్షణ రక్షణ. మారు మనసు మారు మనసు మారు మనసు, పశ్చాత్తాపము పశ్చాత్తాపము పశ్చాత్తాపం. కాడ ఊపిరి వరకు ఇదే చెప్తాను నేను. రక్షించబడితే ఏదన్నా కొంచెం అవకాశం ఉంటే ఎన్నో ఉండొచ్చేమో. అసలు రక్షణ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో ఆలోచించేయండి. ఎంత భయంకరమైనటువంటి రీతిలో ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. 3వ దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే చెప్పాలి, నదులలో, నీటి బొగ్గలలో 3వ భాగం ఏమైపోతాయి చెప్పాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారో ఆ వేదనలో, ఆ శ్రమకాలంలో మేము విడవబడాలని ఆశపడుతున్నాం అండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయెత్తగలరు? చెయ్యెత్తట్లేదు. మరి మీరు దేవుని రాకడ పడ్డారా అని అడిగితే మేము పడ్డామండి అన్నవాళ్ళు చేయెత్తగలరా? దేవుని రాకడికి రెడీగా ఉన్నామండి అన్నవాళ్ళు చేయెత్తగలరా? ఎందుకు ఎత్తలేకపోతున్నారు తెలుసా? మీ పరిస్థితి మీకు బాగా అర్థమవుతుంది. తట్టుకోలేం ఆ శ్రమల్ని. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తాయి. ఆ శ్రమలో పరిస్థితులు దారితీస్తాయి. ఆలోచన చేయండి. హేమన్ బాబు గారు ఇలాగే చెప్తారండి, చెప్పిందే చెప్తారండి. ఇప్పుడప్పుడే జరిగితే ఏంటంటే అప్పుడు మేము చచ్చిపోతాం లేండి అనుకున్నారు కొంతమంది. కొంతమందిని కావాలని ఉంచుతాడు దేవుడు. అలాంటి శ్రమ, అలాంటి శ్రమలో దేవుని భార్యని విడిచిపెడతాడా?
అంత భయంకరమైనటువంటి శ్రమల్లో దేవుని భార్య ఉంది కదా, విలువ పెట్టి కొనుక్కున్నాడు కదా, హోషేయ కొనుక్కున్నాడు కదా వ్యభిచారిని. అలాగా వ్యభిచారులుగా ఉన్నటువంటి మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కదా, కొనుక్కుని భారీగా చేసుకున్నాడు కదా. దానికి వధువు సంగమ అని పెట్టాడు కదా పేరు. ఆ సంఘాన్ని ఉంచేస్తాడా? శ్రమల్లో అప్పచెప్తాడా? భార్యని అంత భయానకమైనటువంటి పరిస్థితులు వదిలేస్తాడా? మరి ఎందుకండి సంఘం శ్రమల్లో ఉంటుందంటారు కొంతమంది. నా స్టాండ్ ఇదే, లాస్ట్ వరకు ఇదే మాటలో ఉంటాను నేను. ఉండదు. 1335 రోజులు శ్రమలో, ఆ శ్రమల్లో సంఘం ఉండదు. ఎందుకంటే విలువ పెట్టు కొనుక్కోబడినటువంటి జనాంగం మంది. మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, రక్షణ లేదు. రహస్య క్రైస్తులుగా బ్రతుకుతున్న వారిని వదిలేస్తాడు తప్ప నిజమైన బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఉన్నారు చూడండి. నా భర్త ఎప్పుడు వస్తున్నా సిద్ధపడి ఉన్నారు చూడండి. అలాంటి వాళ్ళు మాత్రం వదలడు. బుద్ధి లేని కన్యకలు ఉన్నారు చూడండి. వస్తాలే వచ్చినప్పుడు చూద్దాంలే, ఈలోగా కునికేసేద్దాంలే అని పడుకున్నారు చూడండి. వచ్చి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నారు? అందుకే పేతురాలతో ఏమన్నాడు? సిలువకు అప్పచెప్పేటువంటి సమయానికి ముందు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా మెలకుగా ఏం చేయండి? రెడీగా ఉండండి అన్నాడు ఆయన. ఆ టైం ఉంది. కొంతమంది పాస్టర్లు చెప్తారండి బాబు ఈ విషయాన్ని, చాలా బాధగా ఉంది ఈ విషయాన్ని బట్టి. టైం ఉందండి, ఇంకా చాలా జరగాలండి. ఏమంటే బాప్తీసు ఇచ్చి యోహాను నుంచి చెప్పుకుని వస్తున్నాండి. అదుగో పరలోక రాజ్యము సమీపించుచున్నదే. నిజమైన క్రైస్తవ సేవకుడు, నిజమైన క్రైస్తవ బోధకుడు చచ్చిపోయేంత వరకు కూడా దేవుడు రాకడ ఈ రోజు కావచ్చు, రాత్రి కావచ్చు, పొద్దున కావచ్చు, రేపే అవ్వచ్చు అనేటువంటి విధానంలోనే ఉండాలి పరిచర్య అంతా కూడా. టైం ఉంది, ఇంకా చాలా జరగాలి అనే మాట పొరపాటును కూడా ఒక సేవకుడు నోట రాకూడదు. ఏ సేవకుడు అలా బైబిల్లో మాట్లాడలేదు. అలా మాట్లాడుతున్నారంటే ఏ సేవకుడైనా సాతాను సంబంధికులే. ప్రతిరోజు సిద్ధంగా ఉండాలి, ప్రతి క్షణం సిద్ధంగా ఉండాలి. అందుకని అన్నాడు ఆయన, దొంగవలే పడుకున్నారంటే కన్యకలు. అపవిత్రులు కాదు, అపరిశుద్ధులు కాదు, కన్యకలే. ఏ పాపం చేయకుండా ఉన్న వాళ్ళే పడుకున్నారు. మెలుకు లేదు వాళ్ళ జీవితాల్లో. కానీ మెలుకుగా వచ్చేస్తాడు ఈ సమయంలో వచ్చేస్తాడని కళ్ళు అప్పచెప్పుకొని చూస్తున్నారు చూడండి. వాళ్ళని మాత్రం చక్కగా తీసుకెళ్ళాడు. ఆ టైం ఉంది అని పడుకున్నారు చూడండి. అలాగే చెప్తాడండి హేమన పాస్టర్ గారు. అలాగే భయపెడతలేదురా, హెచ్చరిస్తున్నాను రా నాయన, నేను హెచ్చరిస్తున్నాను. నోవాహు భయపెట్టాడా? ఎన్ని సంవత్సరాలు ప్రవచించాడు? ఎన్ని సంవత్సరాలు ప్రసంగించాడు? 120 years, 120 సంవత్సరాలు సుమారుగా. ఒక్కడు మారలేదు, కుటుంబం తప్ప. ఆ కుటుంబం కూడా ఇక దేవుని ప్రణాళికలో ఉన్నది కనుక కుటుంబాలను రక్షించుకున్నాడు. ఒక్కడు మారలేదండి. దరిద్రం, బండబారిపోయిన హృదయాలు కదా ఇంకా అంతే. అపవిత్రాత్మలు, అన్క్లీన్ స్పిరిట్స్గా మారిపోయినాయి చాలా వరకు ఆ ప్రళయంలో. అవి తిరుగుతుంటాయి మన గాలి మధ్య ఆకాశంలో. చెప్తాను, వచ్చే సెమినార్లో సెషన్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా విషయాల్లో అన్నీ కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. కాబట్టి 3వ బోర గురించి మాకు అర్థమైంది అన్న వాళ్ళు ఒకసారి చేతులెత్తి. అర్థం. ఫుడ్ సోర్స్ ఆపుతున్నాడు దేవుడు, అంతే. ఎక్కువగా ఆలోచించేది ఫుడ్ ఆపుతున్నాడు. భూమి మీద ఫుడ్ ఆపేశాడు, సముద్రం మీద ఫుడ్ ఆపేశాడు, నీటిని కూడా ఆపేశాడు. అన్ని విధాలుగా మనిషిని నలగొట్టే ప్రయత్నం తీవ్రమైపోతుంది అన్నమాట. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అదే